ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 27వ వచనం. నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఆయన నామమును ఉచ్చరించుట వలన ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును. మనం ఆశీర్వదించబడాలని, మనం దీవించబడాలని ప్రభు కోరుచున్నాడు. అయితే ఆయన నామమును ఉచ్చరించుట వలన మీరు ఆశీర్వదించబడతారు. ఆయన నామంలో పిలువబడుట వలన మనం దీవించబడతాం. ఆయన నామంలో ఉన్న శక్తి మన జీవితాలకు ఆశీర్వాదాలు తెస్తుంది దేవుని బిడ్డ. అందుకే అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు వారి ప్రభు వారి యొక్క నామాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ నామంలో ప్రార్థన చేయమన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14లో మీరు నా నామమున ఏది అడిగినా నేను మీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశాడు. అంతేకాకుండా 91వ కీర్తన 13, 14, 15 వచనాల్లో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను, అతను నా నామము నెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా? అయితే ప్రభువు మిమ్మల్ని తప్పిస్తాడు, ఘనపరుస్తాడు. ఈ లోకంలో ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును ప్రేమించే వారిగా ఉన్నట్లయితే ఆయన్ని ప్రేమించే వారిని ఆయన తప్పక తప్పిస్తాడు. శోధన నుండి మరి మీరు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, దుఃఖము కావచ్చు, వాటి నుండి తప్పించబోతున్నాడు ప్రభు. నమ్మండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈ ప్రపంచంలో ప్రజలు ఆరాధిస్తున్న నామాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఒక యేసుక్రీస్తు నామంలోనే రక్షణ కలుగుతుంది అన్నాడు. ఆ నామమే యేసుక్రీస్తు నామంగా మనుషులకు అనుగ్రహించాడు. ఇంతకీ యేసు అంటే ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషిక్తులు, అనగా మానవులను రక్షించుటకు ఏకైక అభిషిక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారే కనుక ఆయన ఇచ్చే రక్షణ పొందుటకు ఆయన నామమును ఎరిగిన వారిగా మనం ఉండాలి. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచేస్తా, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టమా, నిన్ను మించిన దేవుడే లేరయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాటలు అనేకులకు చేరవేయండి. దేవుని వాక్యం అనేకులకు అందచేయవారు ధన్యులు అని రాయబడింది.